నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకపోతుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు అమలులో విఫలం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన జిల్లా వైసీపీ నాయకులు. వైసీపీ మతాల మధ్య చిచ్చు రాజేస్తుంది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకపోతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా రోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకుని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, రావణ్ లాంటి సమాజ విధ్వంసకులు చేసిన వ్యాఖ్యలను జగన్ ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాల మీద ఈ పత్రికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఒక పక్కల మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే రెండో పక్కల బురద జల్లే కార్యక్రమాలు చేయడం వైసీపీ వారి వంతు అవుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 24 నెలల్లో ఎన్నో పరిణామాలు మీ అందరి దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక బచ్చలకూరి జోసెఫ్ అనే అతను, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతను, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క కమిట్మెంట్ను ఎవరు దెబ్బతీయలేరు. దీనికి ఒకటే కారణం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైంది? మీకు 11 సీట్లు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంకో లేని విధంగా ఈ రాష్ట్రంలో మాకు అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడైనా శుద్ధంగా బాగున్నారా? అది లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయికృష్ణ, క్రాంతికుమార్ వంటి బాధితుల కస్టోడియల్ మరణాలపై తాము చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తుంటే ఆ పరిపాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు అత్యంత చాకచక్యంగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు ఆపి లాకప్ డెత్, శాంతి భద్రతల వైఫల్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? యూఏపీఏ ఏదైతే తీసుకొచ్చాడో ఆ యాక్ట్ మీద దేశవ్యాప్తంగా విమర్శలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ఉన్నటువంటి ఏదైతే ఈరోజు చర్చ జరుగుతుందో ఆ వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ప్రారంభమయ్యాయో యూఏపీఏ యాక్ట్ ఇది ఇతను ప్రయోగించాడని చెప్పి దానికి మతం రంగు పూసి ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారాడికాయ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కాబట్టి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి తన వైఫల్యాలన్నీ పక్కన పెట్టి ఈ విషయం తీసుకొచ్చి ఆ మతం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు రావణ్ వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమైతే అవన్నీ కూడా సంవత్సరం క్రితం సంవత్సరం ముందు పెట్టినటువంటి వ్యాఖ్యలు ఈరోజు వరకు మీరు ఎందుకు అమ్ముకున్నారు? ఈ రోజు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు దాన్ని రకరకాలుగా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టారు, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శించారని చెప్పి మాట్లాడి ఈ ఇష్యూనంతా డైవర్ట్ చేసి ఈ రోజు దానికి మతం రంగు బులిమి రకరకాలుగా, ఎందుకంటే మీ వైఫల్యాలు తప్పిపుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఇది అలవాటే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరన్నా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది, విమర్శల పాలవుతుందంటే దాన్ని దాటవేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మంత్రం అల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయన ఆ ఇష్యూకి సంబంధించినటువంటి దానిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము అంటున్నాం, పాపం ఈరోజు ఒక్కొక్కరు బ్రహ్మాండంగా మాట్లాడారు. నెల్లూరు శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన అరగడంగా మాట్లాడారు. ఆయన గురించి కూడా తర్వాత మాట్లాడదాం. దానికన్నా ముందు నిజంగా మీకు భక్తి ఉంటే చంద్రబాబు నాయుడికి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు దేవుడు అంటే. నిజంగా మీకు భక్తి ఉంటే తిరుమల లడ్డు విషయంలో ఏం మాట్లాడారు? ఆలయాల కూల్చివేతలప్పుడు మీరు ఎందుకు ఏ విధంగా మీరు వ్యవహరించారు? హుండీ దొంగతనాలకు సంబంధించి కానీ, భక్తుల ప్రాణాలు పోయినటువంటి సంఘటనలో కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ విధంగా విమర్శల పాలైంది, ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించింది, ఆ విషయాన్ని పట్టినట్టుగా వ్యవహరించింది అనేటువంటిది ఈరోజు భక్తులందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా డైవర్షన్ రాజకీయాలు ఆపి ఇప్పుడు జరిగినటువంటి కస్టోడియల్ డెత్స్ మీద, శాంతి భద్రతల వైఫల్యం మీద, పోలీసుల దుర్వినియోగం మీద ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందు ఆ విషయాల మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం శాంతి భద్రతలన్నీ కుప్పకూలిపోయేటప్పటికీ చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. దానిలో ఈరోజు పోలీస్ స్టేషన్లోనే మనుషులను చంపేయడం, ఆ తర్వాత శవాలను మాయం చేయడం, ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఆ ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క అసలు ముఖం ఏదైతే ఉందో ఇది ప్రజల ముందు పెట్టే. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి చంద్రబాబు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఒక కొత్త కుట్రలు కుతంత్రాలు పనుతూ ఈ ప్రశ్నారావుణ్ణి తీసుకొచ్చి ఆ ప్రశ్నారావుని చుట్టూ చంద్రబాబు ఒక కథ అల్లి దానిని నడిపించడం అనేటువంటిది డైవర్షన్ రాజకీయాల్లో భాగమే అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. మేము ఈరోజు అడుగుతున్నాం, సాయి కృష్ణ కేసు ఏమైందో చెప్పండి. క్రాంతి కుమార్ కేసు విషయంలో పురోగతి లేదు. అదేవిధంగా గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో శాంతి భద్రతల వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు జరిగినటువంటి విషయాలన్నీ పక్కదారిన పెట్టడానికి ఏదో ఒక విధంగా ఈ వివాదాలను కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీదకి నెట్టేసే వ్యూహం పన్ని దాని ప్రకారం ఏదో ఒక విధంగా తాను నప్పించుకోవాలా, తాను తన కొడుకు సేఫ్గా బయటపడిపోవాలా, మా మీద ఎటువంటి మార్కంటకూడదు, ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ మీద నెట్టేయాలా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో కాలం గడపాలా, దాని ఏదైనా ఉంటే మతం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడికి ఫెయిల్ అయినప్పుడు ప్రతిసారి కూడా ఇది పాత విద్యే. ఇది తెలుగు రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం ఇబ్బందుల పాలైతే ఆ ప్రభుత్వం వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీస్తాడనేటువంటి ప్రతి ఒక్కరికి చెప్పింది. కాబట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, ఇంకొకరిని ముందు పెట్టడం, ఆ వివాదాన్ని ఇంకొక దశగా చెప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి కుట్రల కుతంత్రాలకి పొదలు పెడుతున్నాడు. మేము సాయి కృష్ణ కేసులో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. జరిగినటువంటి విషయాల్లో పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం, చట్టాన్ని ప్రశ్నిస్తున్నాం, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని అడిగాం తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయినా సరే ఎందుకో తెలియదు కానీ మా పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎంత దిగజారినటువంటి భాషలో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, ఇది ఎవరి స్క్రిప్ట్ అనేటువంటిది మాకు అంతుపట్టడం లేదు, లేదా సాధారణమైనటువంటి పౌరులకు ఎవరు కూడా అంతుపట్టినటువంటి విషయం. మేము ఏది ప్రస్తావించినటువంటి విషయంలో, మాకు సంబంధం లేనటువంటి విషయంలో ఎందుకు మీరు మా మీద విరుచుకు పడుతున్నారు, మా పార్టీ మీద మాట్లాడుతున్నారు, మా నాయకుల మీద మాట్లాడుతున్నారు, మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు, ఇది ఎవరు రాసినటువంటి స్క్రిప్ట్?
కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కోడే యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ అక్రమ అరెస్టును వారు ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేయించిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీసీ నాయకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు బనాయిస్తూ బీసీ ద్రోహిగా మారారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు పెండ్ర వీరన్న, గుబ్బల రాధాకృష్ణ, పాలరాంబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా ఏంటంటే ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి బలహీన వర్గాలనే ప్రధాన టార్గెట్గా తీసుకుని దాడులు చేసే కార్యక్రమం కానీ, కేసులు పెట్టే కార్యక్రమం కానీ, ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కానీ ప్రధానంగా తీసుకునేటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. గత నెల 19వ తారీఖున మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సజ్జలగూడ జైల్లో పెట్టడం జరిగింది. వారినే కాకుండా వారి కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. వారు వ్యాపారం చేశారు. వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రధాన ఎజెండాతోటి ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ కూడా అర్థం అవుతుందనే విషయాన్ని సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, వారి అబ్బాయి కానీ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆడిట్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి, అన్ని వివరంగా చూపించినప్పటికీ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారిని టార్గెట్ చేయాలని కారణం ఏంటంటే, ఒక పక్కన కూటమి ప్రభుత్వం మీద బలహీన వర్గాల పక్షాన బలంగా వాయిస్ వినిపిస్తున్నటువంటి వ్యక్తి, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అటు ప్రకాశం జిల్లాలో కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఒక బలంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓరవలేక ఏ రకంగా కారుమూరి నాగేశ్వరరావు గారిని తొక్కాలి, ఏ రకంగా కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని తొక్కాలనే ఒక ఆలోచనతోటి ఈ అక్రమ కేసు పెట్టారు తప్ప అంతకంటే ఏమీ లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఫలాలని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో వారిని అణగదొక్కాలని ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం పార్టీ పనిచేస్తుందని చెప్పక తప్పదు. ఎందుచేతనంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ముఖ్యంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది. ఎందుచేతనంటే గతంలో చూస్తే మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు దాడి చేసి జోగి రమేష్ గారిని రాజకీయంగా వెనకడుగు వేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ కూడా జోగి రమేష్ గారు మరి ఎంతైతే అణగదొక్కాలనుకుంటున్నారో ఉవ్వెత్తునంత పైకి ఎగిరి బీసీ వర్గాల్లో చైతన్యపరంగా ముందుకు సాగించిన సంగతి మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ గారిని మద్యము కుంభకోణంలో ఇరికించి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని కూడా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ అబ్బాయిని ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో మరి కారుమూరి సునీల్ గారిని కూడా మరి అరెస్ట్ చేసిన సంగతి మనం చూసాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.